హలో ఎవ్రీవన్. ఈరోజైతే సండే అనమాట. మేము ప్రశాంతతకి దగ్గరగా పొల్యూషన్కి దూరంగా వెళ్తున్నాము. రోడ్ చూడండి ఎంత నీట్గా ఉంది అండ్ గ్రీనరీ సైడ్లో చూసుంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. వెదర్ కూడా అల్టిమేట్గా చాలా అంటే చాలా బాగుంది. చల్లగా గాలి వస్తూ చాలా అద్భుతంగా ఉన్నింది. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది కదా, అసలు బెంగళూరులో ఉన్నామా అనేటట్టుంది. చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న లేక్ కూడా ఉంది చూడండి. ఇలాంటి రైడ్స్ చాలా ఎంజాయ్ చేస్తాము. అయితే లొకేషన్కి అయితే ఇప్పుడైతే వచ్చేసాము. మేము ఇప్పుడు వచ్చింది వచ్చేసి ఒక ఆశ్రమంకి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం అనమాట. మేము ఇది సెకండ్ టైం వచ్చింది. సో ఈసారి ఎంట్రీ అయితే వేరే గేట్ నుంచి వదిలారు. మేమైతే లోపలికి వచ్చేసాము. కాసేపు కూర్చునేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి కూర్చుని ఉంటే మా పిల్లోనికి ఈ ఆకులు ఉంటాయి కదా, టచ్ చేయగానే మూతపడిపోతాయి, అలాంటి దొరికింది. దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ వస్తున్నాడు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నింది. నో పొల్యూషన్, నో హార్న్ సౌండ్స్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ పూలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అండ్ ఇప్పటి వరకు ఈ ప్లేస్ని ఎవరు విజిట్ చేయలేదు అంటే డెఫినెట్గా వెళ్ళండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఆడుకునే పిల్లలు చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి అప్పుడే నేను ఈ ఆకలే చెప్పింది, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. అంటే ఇదంతా సిటీలో ఉన్నప్పుడు దొరకవు కదా, ఇలా వచ్చినప్పుడు ఆడుకునే పిల్లలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడే మందిరు అంతా పాలరాయితో చేసిండారు. మేము ఇప్పుడైతే టకటకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నడుస్తుంటే అరికాలకి ఎంత చల్లగా అనిపిస్తుందో ఈ పాలరాయిపై నడుస్తూ ఉంటే. ఈవెన్ మన ఫుడ్ కూడా ఫీల్ అవుతుందన్నమాట, అంత ప్లెజెంట్గా ఉన్నింది, నీట్గా. సో ఇప్పుడైతే మందిర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక ఆమె వచ్చేసి మా దగ్గర ఒక 15 మినిట్స్ పాటు మెడిటేషన్ చేయించింది అందరితోనూ. బిగినర్స్ ఉంటారు కదా, మెడిటేషన్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకంతా కూడా ఇప్పుడు ఇలా చేయించేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మేము ముగ్గురైతే బుద్ధిగా కూర్చొని ఉన్నాము, ఈవెన్ మా పిల్లోడు కూడా. అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట చుట్టూ తిరుగుతున్నాము, మందిర్ చుట్టూ. అండ్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేచర్ కంటే అందంగా ఏది ఉండదనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ ఇలా చాలా ఉన్నాయి. నాకైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు అనమాట ప్రస్తుతానికి. అండ్ వెళ్తున్నప్పుడు ఈ సపోటా తోట వచ్చింది, అంతా కచ్చకాయలే. కొంచెం మాగిండేది ఉన్నా కూడా తినేవాళ్ళం, బాగుంటుంది కదా. ఇంకా మొత్తం అదే తోట అనమాట. ఇక్కడ ఇంకో మందిర్ కడుతున్నారు చూడండి. ఇలా కొంచెం తిరిగే లోపల పొట్టంతా ఆకలైపోయిందనమాట. భోజనం తింటామనేసి వెళ్తే వాళ్ళు అన్నదానం చేస్తామండి. అన్నము, సాంబార్, మళ్ళీ పెరుగన్నము. నేనైతే ప్యాకెట్ పెరుగు యూజ్ చేయను కదా. ఇక్కడ తినే లోపల చాలా తృప్తిగా అనిపించింది. అండ్ ఇక్కడంతా వచ్చేసి చిన్న చిన్న ఇల్లులాగా ఉన్నాయి కదా, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇస్తారంట. చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి. ఏ ట్రీట్మెంట్ ఇస్తారనేసి నేను కంప్లీట్గా ఎంక్వైరీ చేయలేదు. ఇటు సైడ్ మొత్తము ఆయుర్వేదిక్ సెంటర్సే. ఇప్పుడు చూడండి ఇటు సైడ్ అంతా ఆ సెంటర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అంతా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అండ్ పక్షుల సౌండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఇలాంటి దగ్గర పిలుచుకుని వస్తే వాళ్ళకు కూడా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకో లేక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. లేక్ అయితే చిన్న లేకే కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటి పెట్టారు. మొత్తం గ్రీనరీనే, ఈజీగా పాములు కూడా ఉంటాయి, అంత బుషీ బుషీగా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి నాకు చిక్కుడుకాయలు తీగలాగా అనిపించింది, బట్ నాకు తెలియదు. మీకు ఎవరికైనా ష్యూర్ అంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చేసి మందిర్కి వెనకాల ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉన్నింది. మా లక్ ఏంటంటే వర్షం కూడా పడలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 కప్ కేక్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. 1 కప్ కేక్ వచ్చేసి 110 రూపీస్ పట్టింది. అంత టేస్టీగా కూడా ఏం లేదు. ఇంకా మేము కప్ కేక్ తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. అండ్ ఫిష్ తీసుకుని వెళ్దాము సండే కదా అనేసి షాప్కి వచ్చాము. ఇక్కడ చూడండి కొన్ని రకాలు పెట్టినారు, కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలీదు, ఎలా కుక్ చేయాలి కూడా తెలియదు. సో మేము వచ్చేసి వంజరం ఫిష్ అని మా ఆయన అన్నారు, అది తీసుకున్నాము. ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాను. సో దీనికోసం అయితే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు
అండ్ ముక్కాలు స్పూన్ మిరియాలు తీసుకుని ఒక 15 తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది కొంచెం పులుపు తక్కువే, మీరు పులుపు చెక్ చేసుకుని ఆ మెజర్మెంట్లో తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఏం లేదు, జస్ట్ కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసుకుని ముక్కలకంతా బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, ఇంకేం వేయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ మూసేసి సపరేట్గా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే కర్రీని మట్టి కడాయిలో చేస్తున్నాను. ఆయిల్ పోసుకుని సాసులు వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు మొత్తం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది కదా, ఉప్పు పసుపు రెండు వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా దగ్గరకు పడాలన్నమాట, కలర్ చేంజ్ అవ్వాలి. సో చూడండి, ఇంత మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటో కట్ చేసుకుని ఉండేది వేసుకున్నాను. చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి కదా. కొంచెం క్విక్గానే వేగిపోయింది. చూడండి, ఇప్పుడైతే నేను మసాలా అప్పుడే చూపించాను కదా, అదంతా రోట్లో దంచుకున్నాను. చిన్న రోలు ఉంది కదా, దాంతో ఇప్పుడు దాన్నే మొత్తం వేసేస్తున్నాను అన్నమాట. బాగా నున్నగా దంచుకుంటే సరిపోతుంది. తెల్లగడ్డలు అట్లే ఉంటే కూడా పర్లేదు, మిగతావన్నీ కూడా బాగా నున్నగా మెదిగింటే బాగుంటాయి. వాటర్ కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండే, డ్రై పౌడర్ చేసుకుంటేనే చాలు. ఇవన్నీ వేయిస్తుంటే చాలా మంచి అరోమా వస్తుంది. కొంచెం బాగా వేగిన తర్వాత ఈ చింతపండు ఊరపెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పోసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కూడా మంచి అరోమా వస్తుంది ఫుడ్ది. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, ఉత్తుమిరపొడి వేసుకున్నాను. మనం ఫిష్లో కూడా ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతాయి ఉప్పు కారాలు. సో ఇప్పుడైతే కొంచెం బాగా వేగింది కదా, వాటర్ పోసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే కర్రీ చేస్తున్నాను, సో అందుకే ఎక్కువ వాటర్ పోసేసి ఇంకా ఒక పిడికిడంతా కొత్తిమీర వేసేసుకున్నాను, కాడలతో పాటు కట్ చేసి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంకా ఫిష్ వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ డిషే, బట్ మట్టి కడాయిలో చేసేదానికి కొంచెం టైం చాలా పడుతుంది అంతే. సో ఫిష్ అంతా నీట్గా మ్యారినేట్ అయిపోయింది కదా, ఆ ఆయిల్ కూడా ఉంటుంది కదా, మిరప్పొడి ఉప్పు మిక్స్ అయ్యేది, అది కూడా వేసేసుకోవాలి. సో సండే మేము బయటకు వెళ్ళి వచ్చేసి ఇంత మంచి ఫుడ్ తినేసి బాగా అయిందన్నమాట. సండే అయితే హాలిడేని బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా ఉన్నారు, మీ సండే ఎలా స్పెండ్ చేశారో తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకనేసి ఉప్పు కొంచెం వేసేసి ఉడికించేసాను. సాంబార్ ఇంకా దగ్గర పడుతుంది, బట్ మా పిల్లలకి ఆకలి అయ్యేసరికి ఫిష్ అంతా బాగా ఉడికిందన్నమాట. అందుకు తనకు ఒక ఫిష్ వేసుకుని అన్నం పెట్టిచ్చేసాను. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మా అబ్బాయికి తినిపించేస్తున్నాను. అండ్ చాలా అలసిపోయాము, అదే చెప్తున్నాను. అక్కడ నుంచి వెళ్ళొచ్చింది ఒక ఎత్తు అయితే, ఇంటికి వచ్చి వంట చేయాలి అంటే ఇంకా కొంచెం ఇబ్బందే కదా. ఇంకేం చేసేది, బయట తినేదానికంటే ఇంట్లోనే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి స్ట్రెస్ ఫీల్ కాకుండా చేసేసామంటే హ్యాపీ కదా. సో తప్పని టైంలో మనం తినాల్సి వస్తుంది, ఎప్పటికీ తినకుండా అయితే ఉండలేము. బట్ కొంచెం టైర్డ్ అయినప్పుడంతా మనం కొంచెం ఎనర్జీ తెచ్చుకుని ఫ్యామిలీ బాగుండాలి, మనం బాగుండాలి అని మనం కొంచెం స్ట్రాంగ్గా అనుకుంటే డెఫినెట్గా మనం చేసేయగలము. మనకు ఆ సత్తా ఉంది, ట్రస్ట్ మీ. మన ఫ్యామిలీ కోసం మనం ఏమైనా చేయగలము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.